సీరియస్గా ఆలోచిస్తున్నా? ఓల్డ్ ఫ్రెండ్ అయ్యండి నా ఏంటి నీ దగ్గర దాచిపెట్టానా? మన ప్రొఫెషన్లో రిలేషన్కి ఫ్రెండ్షిప్కి స్థానం లేదు కదా. ఐ కమాండ్ ఆర్డర్. ఐ నో ఇట్ చందు. నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు, ఎస్ఐ రంగా డబుల్ ప్లే గురించి. అలాంటి చీటర్ మన డిపార్ట్మెంట్లోనే మన పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాం. డామ్ ఇన్సల్ట్ టు మీ. నువ్వు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది నువ్వు రంగాన్ని పట్టుకోలేనందుక, నేను ఫైండ్ అవుట్ చేసినందుక. వాట్ డూ యు మీన్? జెలసీగా ఫీల్ అవుతున్నానా నీ ఉద్దేశం? అది సెకండరీ. నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా? అది నా ముందు. అపార్థం చేసుకుంటున్నావు చందు. నేను కాలేజీ డేస్ లోనే అర్థం చేస్తున్నాను. అందరికంటే ఉన్నతంగా ఉండాలనేది నీ నేచర్. ఎవరి దగ్గర తేడా వచ్చినా నువ్వు తట్టుకోలేవు. పొరపాటు నీదైతే నిన్ను నువ్వు కూడా క్షమించుకోలేవు. అవునా? అవి రంగావేశంలో నువ్వు ఫెయిల్ అయిననుకోవటం సరికాదు. మనం ప్రజలకు రక్షకులు. నేరస్తులను పట్టుకోవటం మన డ్యూటీ. వేటగాడు చూపెప్పుడు తేగలాగా దూరంగా ఉన్నదాన్నే చేయాలి. అదే చేతిలో ఉన్న నువ్వు పక్కవాడిని అనుమానించలేకపోయావు. అది నీ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? అదే నేను చేయగలిగా. ఎలా? మీ డిపార్ట్మెంట్ నాకు దూరం కాబట్టి. ఒక్క మాట, నువ్వు నన్ను చూడగలవు, నిన్ను నువ్వు చూసుకోలేవు కదా. ఈ విషయంలో నువ్వే కాదు ఎవరైనా ఓకే. ఏమై కరెక్ట్? సారీ రచందు, టెంప్ట్ అయ్యాను. ఓకే, దెన్ రిలాక్స్ విత్ టీ. సిస్టర్, నేను గాని పరవాడు గాని పడి ఉండకపోతే అభి కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నా. మేమిద్దరం ఎప్పుడు ఇంతే. చూసే వాళ్ళే భయపడుతుంటారు. మేమిద్దరం ఒకటే. టీవీ మా చల్లారిపోతుంది. ఇప్పటి కోసం ఎదురు చూస్తున్నావే. చేస్తాను, నీ లైఫ్ ఏం చేస్తాను. ఇప్పుడే అందిన పత్రికా విలేకరి కంప్లైంట్ చేశాడని మా ప్రతినిధి తెలిపారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆడవాళ్ల మాయం మిస్టరీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో నిన్నటి నుంచి పత్రికా విలేకరి భార్య కనిపించడం లేదు అన్న వార్త నగరవాసుల్ని విపరీతమైన భయాందోళనలకు గురి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసుల వైఫల్యాన్ని విపక్షాలు ఎండగడుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపునిస్తున్నాయి. హలో అభి, న్యూస్ చూసావా? లేదు, ఏమైంది? ఇంకో అమ్మాయి మిస్ అయ్యింది. వాట్? టీవీ చూడు, మొత్తం సిటీ బర్నింగ్ టాపిక్ అయింది. ఓకే చందు, ఐ విల్ కాల్ యూ లేటర్. హలో. హలో శశి, నేను చందుని. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. న్యూస్ చూసావా? చూసాను సార్. మళ్ళీ ఒక మిస్సింగ్ కేసు. ఎస్. ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా? ఉన్నాను సార్. అయితే నేను చెప్పే జాగ్రత్తగా విను. వస్తున్నట్టు అభికి తెలుసా? మీ దగ్గరికి వస్తున్నానని తెలుసు, కానీ ఈ ప్లేస్ అని తెలియదు సార్. ఓకే శశి, ఆ రోజు బస్సులతో కలిసి వచ్చింది నువ్వు ఇక్కడికే కదా? అవును సార్. ఇక్కడే ఆ అమ్మాయిని పట్టుకుని భుజం మీద వేసుకెళ్లాడని బసవరాజు చెప్పాడు. కొత్త మోడల్ కార్లే కదా? అవును. ఇక్కడ నీకు ఏదో దొరికిందని చెప్పావు. ఓ పర్స్ దొరికింది సార్. ఆ పర్సులు ఏమన్నా ఉన్నాయా? నో సార్. ఆ పర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగో సార్. సారీ సార్, దీన్ని నేను పట్టించుకోలేదు. ఇట్స్ ఓకే సార్. ఓకే సార్, నేను వెంటనే వస్తున్నాను. శశి,
ఈ ఫోటోనే మనకు మెయిన్ క్లూ. ఎంక్వైరీ చేయి, పర్సన్ బయటపడతాడు. నేను మళ్ళీ వస్తాను. ఎస్ సార్. ఓకే చందు, నీ పరిశోధన చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. 2 రోజుల్లో ఈ కేసుకు ఫినిషింగ్ ఇస్తానని కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. హరీష్, ఎస్ సార్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. చూడు, రేపు సాయంత్రం కరీనా వస్తుంది. సీఎం గారు స్పెషల్ గా చెప్పారు, ఆ అమ్మాయికి ఏమైనా అయిందంటే ఏం కాకుండా నేను సరే నేను చూసుకుంటాను సార్. జస్ట్ మినిట్. హలో, ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్ సార్? ఇట్ ఇస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. ఆ దుర్మార్గుడు ఎవడో కానీ చివరికి మన సిఐ శశిని కూడా. సార్, మిస్సింగ్ కేసులకి ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేదని నా అభిప్రాయం. ఎలా చెప్పగలవు? కిడ్నాప్ అయిన వాళ్ళలో ఎవరి డెడ్ బాడీస్ మనకు దొరకలేదు. చిన్న క్లూ కూడా దొరకలేదు. దొరకలేదని నువ్వంటున్నావు, దొరికిందని నాతో చెప్పింది. అవునా? మరి నాతో చెప్పలేదు. ఈ జోన్ ఏసీపీ అని నాతో కాకుండా నీతో ఎలా చెప్పింది? ఈ కేసుని నేను కూడా డీల్ చేస్తున్నాను. షీఈ్ రైట్ అభి. ఓకే, చెప్తే ఏం చేశావు? నేరస్తుని సేవ్ చేసావా? శశిని సేవ్ చేయగలిగావా? కనీసం గైడెన్స్ అయినా ఇవ్వగలిగావా? అభి, ఓవర్ ఎమోషన్ అవ్వద్దు. నో ఆన్సర్ టు మై క్వశ్చన్. అభి, వాట్ ఇస్ దిస్? నో ఆర్గ్యుమెంట్. ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయి. డ్యూటీ ఫస్ట్. కాసేపట్లో కరీనా ఫ్లైట్ దిగుతుంది. ప్రొటెక్ట్ సార్. ఓకే సార్. చందు సార్, కంటిన్యూ యువర్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్. దూరంలోన 20 ఏళ్లలోన అలా ముగ్గుల
ఎక్స్క్యూజ్ మీ మేడం, Yes? హోటల్కే కదా వెళ్తోంది, లేదు, మరి ఎక్కడికి వెళ్తున్నారు? నీకు చెప్పాలా? మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది నేను.